వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కాంగ్రెస్ యువజన విభాగం చేసిన నిరసన ఖండిస్తూ బీజేవైఎం బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించారంటూ హైదరాబాద్లో గాంధీ భవన్ ముట్టడికి యత్నించాయి. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేవైఎం కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, అసలు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఏం చెప్తున్నారు ఇరు పార్టీ నేతలు? థ్యాంక్ యూ సతీష్. నిన్న ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి అంతర్జాతీయ ఏఐ సమ్మిట్లో ప్రధానంగా యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. ఈ అర్ధనగ్న ప్రదర్శనతో దేశ ప్రతిష్టకు భంగం కలిగింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని అవమానించే విధంగా కాంగ్రెస్ నేతలంతా కూడా వ్యవహరించారంటూ కూడా బీజేపీ శ్రేణులంతా కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలపైన మండిపడుతున్నారు. ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ మాట్లాడుతూ ముఖ్యంగా అదే అమెరికాకి అదేవిధంగా భారత్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ ఒప్పందంతో పూర్తిగా రైతులు కానీ అటు యువత కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ ఒప్పందం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఏఐ సమ్మిట్లో జరిగినటువంటి ఈ అర్ధనగ్న ప్రదర్శనకు సంబంధించి వెనక మొత్తం రాహుల్ గాంధీ ఉండి తతంగాన్ని అంతా కూడా నడిపించారంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఒక దేశానికి సంబంధించి అంతర్జాతీయ సమ్మిట్ అంతే, దానికి సంబంధించినటువంటి అంశంలో దేశంలో చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి సమ్మిట్లో ఏ విధంగా దేశానికి సంబంధించినటువంటి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ విధంగా ఇటువంటి అర్ధనగ్న ప్రదర్శన చేస్తారంటూ కూడా బీజేపీ నేతలంతా కూడా మండిపడుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిన్న చేసినటువంటి కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బీజేవైఎంకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఒకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన రెండు వైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా గాంధీ భవన్ ముట్టడించకుండా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎంకి సంబంధించినటువంటి నేతలంతా కూడా నిన్నటి యూత్ కాంగ్రెస్ చేసినటువంటి అర్ధనగ్న ప్రదర్శనని నిరసిస్తూ కూడా వారంతా కూడా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి దిష్టి బొమ్మని ఆ ప్రధాన బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు దగ్ధం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా అడ్డుకోవడంతో పాటు ఆ దిష్టి బొమ్మని తీసుకునేటటువంటి ప్రయత్నంలో ఒకరిపై ఒకరు దుర్బసలాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సందర్భంగా పోలీసులకి అదేవిధంగా బీజేపీ శ్రేణులకి వాదలాట జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే బీజేపీ నుంచి గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి. మరికొంతమంది బీజేపీ రాష్ట్ర కార్యాలయంకి రాకుండా డైరెక్ట్గా గాంధీ భవన్ ముట్టడికి యత్నించడం జరిగింది. మరొకవైపు అక్కడ భారీగా పోలీసులు మోహరించి అక్కడికి ముట్టడికి వచ్చినటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్న జరిగినటువంటి అర్ధనగ్న ప్రదర్శనకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఈ సమ్మిట్లో జరిగిన అర్ధనగ్న ప్రదర్శన దేశానికి సంబంధించినటువంటి ప్రతిష్టకి భంగం కలిగింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి అవమానించేలాగా వ్యవహరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా నిన్నంతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.